క్రైస్తవ అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, యేసయ్య, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతికాంక్షణీయుడా, మా యేసయ్య, మా రాజా, మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి, అత్యున్నతమైనటువంటి దేవా మరి తండ్రి నాయన సింహాసనం ముందు ఆశీర్వాడైనటువంటి మా ప్రభువా, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన మరొకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వేకుజామున మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు దేవా మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు. 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి, దీవించండి. దేవా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మేము ఎలానైనా స్వరాన్ని మేము వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మీ వాక్కు ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభువా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దేవా మరి తండ్రి నాయన ఏ వ్యక్తి ఎట్టి అవసరతలు కలిగి ఉన్నాడో, దేవా సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు మీతో సమయం గడుపుతూ ఉండగా ప్రభా మరి తండ్రి నాయన మీ అపారమైనటువంటి కృప దేవా మరి ప్రతి వ్యక్తికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన ప్రతి వ్యక్తి యొక్క ఆఖరి అవసరాలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇప్పుడు వారి గృహాల్లో చేరిన ఆయన ఏకీవిస్తుండగా మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుకరించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు మీరే సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ఈ ప్రార్థన సమయాన్ని నాయన మా కొరకు విశేషంగా మత్తండి మీరు ఆశీర్వదించి దీవించమని ముందు సమయం అంతటిని మీకు అప్పచెప్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోక తండ్రి, ఆమేన్. 90వ మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం అందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. అనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అలుగు త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం నా ప్రియులారా, దైవజనులు ప్రభుదాసకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దేవుడు విశ్వాసిని ఎలాగూ నడిపించి మన జీవితాల్లో చక్కని మార్గంలో మనం సాగి వెళ్ళటానికి సహాయం చేస్తూ ఉంటాడు. అయినా మన సొంత ఆలోచనలు బట్టి కొన్ని మార్లు మనం ప్రక్కకి వెళ్ళేటటువంటి అపాయాలను గూర్చి, సాతాను విశ్వాస జీవితం పైన చేసే దాడిని గూర్చి మీకు కొన్ని విషయాలు నేను షేర్ చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించమని, వ్యూ చేసే మీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఆత్మ నియమింపినటువంటి సంధి చేసుకునే అపాయం విశ్వాస జీవితంలో తటస్థిస్తూ ఉంటుంది. రెండవది, నాకు ఇది మంచిది అని అనిపిస్తూ ఉంది కనుక నేను ఇది చేస్తాను అనేటటువంటి తప్పు మార్గం విశ్వాసికి నష్టాన్ని చేకూరుస్తుంది. మూడవది, కొందరు మనకు శ్రేయోభిలాషుల్లాగా ఉంటారు కానీ వారు దేవుని ఆత్మకు వ్యతిరేకమైనటువంటి సలహాలు ఇచ్చి దేవుని చిత్తం నుండి మనల్ని తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఈ 3 విషయాలు ఈ ఉదయకాలం మనం దేవుని గ్రంథంలో నుండి చూడబోతూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 9 1వ వచనం నుండి. యోర్దాను అద్దరనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దాన్ని విన్నప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధం చేయటం కూడి వచ్చారు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియో నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారస సిద్ధెలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. వారు గిల్గాల్ నందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయడానికి అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్య నివసించుతున్న వారేమో, మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అంటారు. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగ్గా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దనున్న హెష్బోన్ రాజు అయిన సీహోను, అష్టారోతులో ఉన్న బాషాన్ రాజు అయిన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. 11వ వచనం. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణం కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొని పోయి వారితో, మేము మీ దాసులం గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. నిబంధన చేయండి, ఒప్పందం చేయండి. లెట్స్ కమ్ టు ఎన్ అగ్రిమెంట్, లెట్స్ హ్యావ్ ఎ కవెనెంట్, లెట్స్ హ్యావ్ అండర్స్టాండింగ్, లెట్ us ప్రొసీడ్ ఇన్ దిస్ మేనర్ అని చెప్పేసేసి, ఒకటి మీ స్నేహితులము, వీరు ఇక్కడ ఈ గిబియోనీయులు మీ దాసులము అని యెహోషువతో ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నారు. దేవుడు గొప్ప దేవుడు అని వారి విశ్వాసాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. సాతాను విశ్వాసిని ఎలాగూ మోసపరుస్తాడంటే, నీవు మంచి విశ్వాసివి, నీవు చక్కగా నడుచుకుంటున్నావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అయితే నేను ఒక ఏకాభిప్రాయానికి వద్దాం, పలాని విషయంలో ఒక అండర్స్టాండింగ్కి వద్దాం, నీవు నాకు హెల్ప్ చేయాలి అని నిన్ను రిక్వెస్ట్ చేసినట్టుగా గిబియోనీయులు ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చినట్లు దేవుని చిత్తం నుండి సైడ్ ట్రాక్ అయ్యేటట్టు చేయటానికి మనుషులు యత్నం చేస్తారు. వారు ఏం చెప్తూ ఉన్నారో చూడండి. ఇశ్రాయేలీయులతో 13వ వచనం లేక 12వ వచనం. మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకుని మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికి అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షారసపు సిద్ధములు మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికి అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతిగిలిపోయినని అతనితో చెప్పిరి. విశ్వాసిని మోసగించడానికి సాతాను చాలా మార్లు ఇటువంటి ట్రిక్ వాడుతూ ఉంటాడు. వారు అబద్ధం చెప్తూ ఉన్నారు, నమ్మించేటట్లు చెప్తూ ఉన్నారు. కనిపించేదంతా నిజమే, లేక లోకంలో ఒక సామెత ఉంది, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని ఒక సామెత. కానీ కొన్ని మార్లు అలా కాకపోవచ్చు. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులు వారి దగ్గరకు నమస్కారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ గిబియోనీయులు బహు వినయం నటిస్తూ ఉన్నారు, అతి వినయం నటిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవటానికి. రాజ్యాల తర్వాత రాజ్యాలను వీరు జయిస్తూ ఉన్నారు. యోర్దాను దాటి వారు యోర్దాను నది దాటేను, యెరికోను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే 10వ వచనంలో చెప్పబడిన రీతిగా హెష్బోన్ రాజును, బాషాను రాజును, అమోరీయుల యొక్క ఇద్దరు రాజులను వారు ఎలా జయించారో ఆ వృత్తాంతాలు విన్నప్పుడు బలమైనటువంటి రాజులను సహా వీరు జయించి వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. 10వ వచనంలో అంటారు, ఆయన చేసినదంతయు, అంటే మీ దేవుడు చేసిన దాన్ని విన్నాము అని దేవునికి భయపడుతున్నట్టే నటిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారి ప్రాణ రక్షణ కొరకు. ఇప్పుడు వాళ్ళు ఒక డ్రామా వేశారు. మా రొట్టెలు చూడండి ఎలాగ ఎండిపోయినాయి, ద్రాక్షరసపు సిద్ధలను చూడండి ఇవి ఎలాగో పాతికిలిపోయినవి. 14వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. దేవుని చిత్తం లేకుండా, దేవుని సెలవు లేకుండా చేసేటటువంటి పనులు. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకోండి, నా ఆత్మ నియమింపని సంధి చేసుకోండి. దేవుడు చెప్పని దాన్ని, దేవుని ఆత్మ నీకు అనుమతి ఇవ్వనటువంటి దాన్ని చేయటం. ఇక్కడ యెహోషువ చేసినటువంటి పొరపాటు అది. ఇశ్రాయేలీయులు ఏం చేశారో చూడండి. 16వ వచనం, అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించు వారే అని తెలుసుకొని. ఇలాగ సాతాను మనల్ని మోసగిస్తాడు. అరే ఇంత సింపుల్ గా మనం మోసపోయామా, చీట్ అయిపోయామా? ఇంత సింపుల్ గా సాతాను మనల్ని మోసగించగలిగిందా? చంపము అని వడంబడిక చేసుకున్నారు. సమాజం అంతా ఏమైనా చూడండి. 16వ వచనం, సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. 19వ వచనం చివరి భాగము, మనము వారికి హాని చేయకూడదు. కనుక ఈ ఉదయకాలం దేవుని ఆత్మ నియమింపినటువంటి సంధి నీ జీవితంలో నీవు చేసుకుంటే దానివల్ల నీ శత్రువు నిర్మూలింపబడ్డు, అలాగే ఉంటాడు శత్రువు. చివరికి మీరు ఏమయ్యారో చూడండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం, ఈ గిబియోనీయులను సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకున్న చోటున నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారు గాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించారు. విచారకరం, వారిని నిర్మూలన చేయలేకపోయారు, ఎందుకంటే నిబంధన చేసుకున్నారు కనుక. ఏదో ఒక పని అప్పగించాలి, వారికి ఒక పని నియమించారు. మన జీవితంలో దేవుని ఆత్మ నియమింపినటువంటి సంధి చేసుకుంటే నీ సంతోషం తగ్గిపోతుంది, దేవుడు నిన్ను బట్టి సంతోషించలేడు. ఎప్పటికీ నువ్వు పలానప్పుడు చేసినటువంటి పొరపాటు అని ఆ గిబియోనీయులను చూసినప్పుడు నీకు జ్ఞాపకం వచ్చి నీ కాన్షియన్స్ ప్రిక్ చేస్తూ ఉంటుంది. నేను అప్పుడు ఆ పని చేసి ఉండకూడదు, నేను అప్పుడు ఆ పని చేసి ఉండకూడదు. ఈ గిబియోనీయులు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి చక్కని డ్రామా ఆడారు. యెహోషువ గాని గోత్ర ప్రధానులు, సమాజ ప్రధానులు గాని తెలుసుకోలేకపోయారు. నేను దేవుని వద్ద విచారణ చేస్తాం, ఆ తర్వాత మీతో చెప్తాం అని అనకుండా వారు చెప్పిందంతా వారి భయం, వారి నటన, వారు వినయంగా వీరి పట్ల ప్రవర్తించడం, వారి నమస్కారాలు, వారి మాటలు, దేవుని గూర్చి వారు చాలా భయపడినట్టుగా వారు మాట్లాడిన విషయాలు విని వారు చాలా దూరం దేశం నుండి వచ్చారని నమ్మారు. అక్కడ మోసపోయారు. సాతాను చాలా సింపుల్ గా విశ్వాసిని
తప్పు చేయించగలడు. చాలా సింపుల్గా విశ్వాసం తప్పు చేయిస్తాడు. అల్టిమేట్గా దేవుని ఆత్మ నియమింపినటువంటి సంధి చేసుకున్న వారంగా మనం మిగిలిపోతాము. గుర్తుపెట్టుకోండి. రెండవది, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనును నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సంసోను జీవితంలోని 3 స్త్రీలను. సంసోను దేవుని ఆత్మచేత బలపరచబడినటువంటి వ్యక్తి. గర్భంలోనే దేవుని కొరకు తాను ప్రత్యేకించబడిన వాడుగా, అనగా దేవుని ఏర్పాటులో ఉన్నవాడుగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతులకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచెను. ఈ చూచెను అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎంతో చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి కన్నులతో మనం చూసేటటువంటి విషయాలు మన మనసును ప్రభావితం చేస్తూ ఉన్నాయి, మన జీవితాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి, మన ఆలోచన విధానాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉన్నాయి, మనం చేసేటటువంటి పని చేసేటటువంటి పద్ధతిని అవే నిర్దేశిస్తూ ఉన్నాయి. తాను చూచాడట, చక్కగా పద్ధతిగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు 2వ వచనంలో. మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, ఈయన వెళ్ళి తనంతట తాను పెళ్లి చేసుకోవటం కాదు, కానీ తల్లిదండ్రులు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆర్గ్యూ చేశారు. 3వ వచనం, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకుంటూ వెళుచున్నావా అని అతని అడిగారు. సంసోను ఆమెను చూచాడు. 3వ వచనం, అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చినట్టే కనబడుతుంది, అయితే తన ఇష్టమే చేసుకుంటున్నాడు. వ్యక్తికి మనసు అనేది ఉంటుంది, మనసుకు ఇష్టము అయిష్టము అనేవి ఉంటాయి. కానీ నీ ఇష్టము నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సంసోను దేవుని బిడ్డ, మహాబలశాలి, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఇశ్రాయేలీయులను విమోచించడం కొరకు దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి తాను ఫిలిస్తీయుల్లో నుండి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలని ఉద్దేశిస్తూ వచ్చాడు. అయితే ఫిలిస్తీయులతో అలా రిలేషన్షిప్ పెట్టుకుని ఫిలిస్తీయులను తాను పలుమారు వారితో డీల్ చేయటానికి, లేకుంటే వారి మీద దాడి చేయటానికి ఇది కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ ఇది దేవుని చిత్తమా? ఇంకొక రీతిగా ఫిలిస్తీయుల మీదుగా తాను దాడి చేసి ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల నుంచి విడిపించడం దేవుని చిత్తమేమో, కానీ ఈ పద్ధతి దేవుడు ఉద్దేశించాడని మనం చెప్పలేం. ఎందుకంటే 4వ వచనం, అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను ఏల్చుండేది. దేవుడు సంసోనును ఒక విమోచకునిగా, ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించడానికి వాడుకునే పద్ధతులు భిన్నమైనవిగా ఉన్నాయి. అయితే ఇక్కడ తన బలహీనత, తనకు నచ్చింది తాను చేయాలి, నాకు నచ్చింది కనుక నేను చేస్తాను అనేటటువంటి ఈ బలహీనత తాను విడిచిపెట్టలేకపోయాడు. తల్లిదండ్రులు ఆర్గ్యూ చేసినా సంసోను ఆర్గ్యుమెంటే విన్ అయింది. గమనించండి, నేను చూచాను,
నేను చూచాను, నాకు ఇష్టమైంది. ఇదే ఫ్రేజియాలజీ న్యాయాధిపతులు 16 మొదటి వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరాడు. ఇది ఇంకా భయంకరం. ఇవి రెండవ స్త్రీ. వేశ్య దగ్గరికి వెళ్ళడం ఏంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇశ్రాయేలీల్లో వివాహం చేసుకోవటానికి తనకు స్త్రీలు లేరా? 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఈమె మూడవ స్త్రీ దెలీలా. చూడండి, నేను చూచాను, నాకు నచ్చింది కనుక నేను చేస్తాను, ఇది నా జీవితం. కొన్ని మార్లు సాతాను ఏమంటుందంటే, దిస్ ఈజ్ యువర్ లైఫ్, యు డూ యాజ్ యూ విష్. దేవుడే కదా నీకు ఇష్టం అనేది ఆ మనసులో కలిగించింది అని వ్యక్తిని తాను తప్పుదారికి నడిపిస్తుంది. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. సంసోను మహాబలశాలి. ఆ సమయాల్లో దేవుని ఆత్మ చేత బలపరచబడి గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి మహాబలుడు తన మనసు యొక్క సొంత ఇష్టమును తాను పాటించి గొప్ప నష్టాన్ని తెచ్చుకున్నాడు. తెలుసు కదా, చివరకు బంధింపబడ్డాడు, తిరుగులు విసిరాడు. ఫైనల్ గా దాగోను గుడిలో తాను చనిపోతూ అనేక మంది ఫిలిస్తీన్లను చంపాడు. ఇక్కడ మనకు గొప్ప హెచ్చరిక. నా కంటికి నచ్చింది. మీరు అనొచ్చు, సంసోను చేసిన పాపం మేము చేయట్లేదు కదండి. నిజమే, మన కంటికి నచ్చింది అని చెప్పి మనం ఎన్నిమార్లు మన భోజన విషయాల్లో పొరపాట్లు చేసి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవట్లేదు. నా కంటికి నచ్చింది, నా మనసుకు నచ్చింది, నాకు ఇష్టం అని చెప్పి మనము నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితంలో లేవా? సంసోను చేసిన పాపం వంటి పాపం చేయటంలా, కానీ ఆ బేసిక్ ఫిలాసఫీ ఉన్నదే. నాకు ఇష్టమైనది, నాకు నచ్చినది, నా కంటికి నచ్చినది అనేటటువంటి ఫిలాసఫీ, దట్స్ ఎ వెరీ డేంజరస్ ఫిలాసఫీ. విశ్వాసి ఈ విషయాల్లో చాలా జాగరూకతతో ఉండాలి. మూడవది, నూతన నిబంధనలో నుండి మత్తయి సువార్తలో ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడేటటువంటి దినాలు సమీపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 16:21 నుండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగాడు. ఇక్కడ పేతురు కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభు సన్నిహితుడు. 3.5 సంవత్సరాలు ఇంచుమించు ప్రభుతో తాను శిష్యుడుగా ప్రభుతో తిరుగుతూ ఉన్నాడు. వయసును బట్టి కొంచెం పెద్దవాడు కనుక మిగిలినటువంటి వారందరికంటే లీడర్షిప్ తాను తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. పేతురు ఆయన చేయి పట్టుకొని, 22వ వచనం, మత్తయి 16:22, ఆయన చేయి పట్టుకొని. ఇది కొంచెం సాహసమే. యేసు ప్రభు చేయి పట్టుకుని ఒక మాట చెప్పటం. ఏమన్నాడు? ప్రభువా, అది నీకు దూరమగ్గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగాను. యేసు ప్రభుని గద్దించేవాడండి పేతురు. యేసు ప్రభు సలహా చెప్పేటంత టోళ్ళమా మనం? ఆ సమయంలో పేతురు యొక్క మనసు పేతురు స్వాధీనంలో లేదు. అది అక్కడ విషయం.
పేతురు మనసు ఇంకెవరి స్వాధీనంలోనూ ఉన్నది. అందుకే 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతుల్ని తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాడు. కొన్ని మార్లు సాతాను విశ్వాసులు మనసును కొన్ని క్షణాలు అలా పట్టుకుంటాడు, గ్రిప్ చేస్తాడు. నిన్ను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు, ప్రవర్తించేటట్లు సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. పేతురు ఆ సమయంలో ఎందుకు ప్రభువును గద్దించాడు? యేసు ప్రభువా, నువ్వు సిలువ వేయబడితే మా పరిస్థితి ఏంటి? మేము అన్ని విడిచిపెట్టి వచ్చేము, అందరినీ విడిచిపెట్టి వచ్చేము, మేము నిన్ను నమ్మి వచ్చేము, మా ఫ్యూచర్ ఏమవుతుంది అనేటటువంటి తలంపు ఆయనకు వచ్చినట్టున్నది. అందుకే ప్రభువా, అది నీకు దూరము గాక అంటూ ఉన్నాడు, అది నీకు సంభవింపకపోవును గాక అని ఇంకా చెప్పాలంటే గద్దిస్తూ ఉన్నాడట. యేసు ప్రభు ఎప్పుడన్నా వీరికి అర్థం కాని విషయాలు అడిగితే తర్వాత వారికి విశదపరిచేవాడు. కొన్ని ఉపమానాలు కూర్చున్నటువంటి విషయాలు ఆయన వివరంగా చెప్పేవాడు. ఎందుకు పేతురు త్వరపడ్డాడు? ఎందుకు పేతురు చేయి పట్టుకున్నాడు? ఎందుకు పేతురు మాట్లాడాడు? ఎందుకు గద్దించవలసి వచ్చింది ప్రభువును? ఎంత తెలివి తక్కువతనం అండి! సాతాను యొక్క వశములోనికి తాను వెళ్ళిపోయాడు. జాగ్రత్త, విశ్వాసి తన ఆలోచన లేక తన యొక్క భవిష్యత్తుని దేవునికి వేరుగా తాను ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటే ఇలానే జరుగుతుంది. దేవా, నీ చిత్తం, నేను నీ బిడ్డను అనేటటువంటి మాట కాకుండా, అమ్మో ఇలా జరగాలి, ఇలా జరగకుంటే ఎలాగూ అనేటటువంటి ఆందోళన, యేసుప్రభు చనిపోతే మా పరిస్థితి ఏంటి ఊహించుకుంటేనే భయం వేసింది కాబోలు. ప్రభు, అది నీకు దూరం అగ్గాక. ఇంకా దానిలో అర్థం ఏంటంటే అది మాకును దూరం అగ్గాక. ఎందుకంటే గురువు, బోధకుడు, లీడర్, ఆయన్నే సిలువ వేస్తే వీళ్ళు విడిచిపెడతారా యూదా మతాధికారులు, నాయకులు? కాబట్టి అంటూ ఉన్నాడు, అది నీకు దూరం అగ్గాక, విత్ ఇన్ బ్రాకెట్స్, అది మాకును దూరం అగ్గాక. నీ ఆలోచన విధానం అలాగున్నదా? సాతాను యేసుక్రీస్తు ప్రభువుకు సన్నిహితుడైనటువంటి ఆంతరంగిక శిష్యుల్లో ముగ్గురులో ఒకడైనటువంటి పేతురును వాడి యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు పైన దాడి చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. కనుక ఆయన మానవ మనస్సును బలహీనపరచడానికి పేతురు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, సాతాను ప్రయత్నం చేస్తున్నది. ఈ ఉదయకాలం సాతాను 3 విధాలుగా వ్యక్తులను బలహీనపరిచేటటువంటి వృత్తాంతాలు. మొట్టమొదటిది, దేవుని ఆత్మ నియమింపనటువంటి సంధి. యెహోషువ సమాజ ప్రధానులు గిబియోనీయులతో చేసుకున్నట్లు దేవుని ఆత్మ నియమింపనటువంటి సంధి యెషయా గ్రంథంలో మనం చూచాం. వారు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. 30వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఆత్మ నియమింపని సంధి చేసుకునే అపాయంలో నీవు ఉన్నావేమో. రెండవది, నా కంటికి నచ్చినది కనుక నేను చేస్తాను అనేటటువంటి శాంసన్స్ ఫిలాసఫీ. ఇందులో తప్పేమున్నది? అందరూ చేస్తూ ఉన్నారు, లోకంలో అనేక మంది చేస్తూ ఉన్నారు, నేను ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఫిలాసఫీ. మూడవది, సాతాను బయట వారి నుండి కాకుండా సన్నిహితుల నుండే నిన్ను దేవుని చిత్తం నుండి తప్పించడానికి పేతురు యేసుక్రీస్తు ప్రభువును గద్దించి అది నీకు దూరమొగ్గాక అని చెప్పాడే. అటువంటి శాటనిక్ ట్రిక్స్ నుంచి
ప్రభు మనల్ని తప్పించాలి అని కోరుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. నాతో ఏకీభవించండి. ప్రియ ప్రభా, ఈ ప్రాతకాల సమయంలో సాతాను మా మీద ఎన్నో తంత్రాలు వాడతాడని మేము ఎరిగినటువంటి వారంగా మీ దగ్గరకు వస్తూ మీ పాదాలను మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. జ్ఞానం లేనటువంటి వారం, పలుమార్లు మీ ఆత్మ నియమింపినటువంటి కార్యాలు మా జీవితంలో చోటు చేసుకుని నష్టపోయిన వారు, నష్టపోతూ ఉన్నటువంటి వారు. దేవా, ఈ పరిస్థితుల్లో నుండి మమ్మల్ని మీరు తప్పించవల్లని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభా, కృప చూపించండి, కృప చూపించండి. కొన్ని మార్లు మా ఆత్మీయ జీవిత సంవత్సరాలను బట్టి, మా ఆత్మీయతను బట్టి మేము సరైన రీతిగానే నిర్ణయం చేస్తున్నాం అని అనుకుని తప్పు నిర్ణయం చేసే అపాయం నుండి మమ్మల్ని తప్పించండి. యెహోవా సెలవు లేకయే అనేటటువంటి మాట, అది మేము చదివినప్పుడు ఎంతో భయపడుతూ ఉన్నాం. యెహోషువ సమాజ ప్రధానులు గిబియోనీయులతో సంధి చేసుకున్నందువలన వారిని బ్రతుకనివ్వవలసి వచ్చింది. గిబియోనీయులు మోసపూరితమైనటువంటి వేషం వేసుకుని ఆహార పదార్థాలు ఎడినివి తెచ్చి వారిని మోసపరిచారు. మమ్మల్ని లోకం మోసగించకుండా, లోకస్తుల చేతిలో మేము మోసగింపబడకుండా మాకు జ్ఞానోదయం కలుగు చేయండి. మీ ఆత్మ ఏ వైపుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మేము చెక్ చేసుకోవటానికి మాకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మహాబలశాలి ఇశ్రాయేలీయుల కొరకు న్యాయాధిపతిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనం శాంసన్ తన జీవితంలో 3 స్త్రీలను మేము చూచినప్పుడు మేమెంతో విచారపడుతూ ఉన్నాం. లోకానికి సాదృశ్యంగా ఈ స్త్రీ కనబడుతూ ఉండగా లోక సంబంధమైన వాటిని ఆశించి, కోరి, చూచి, ఇష్టపడి నష్టపోయేటటువంటి అపాయం నుండి మమ్మలను తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ లోకాన్ని ప్రేమించడం ద్వారా ఏ కన్నులతో చూచాడో అదే కన్నులు పెరికి వేయబడినవి అనేటటువంటి మాట మేము విన్నప్పుడు మేము భయపడుతూ ఉన్నాం. దేవా, సహాయం దయచేయండి. అలాగే శత్రువు సాతాను మమ్ములను నీ మార్గం నుండి, నీ చిత్తం నుండి ప్రక్కదారి పట్టించడానికి యేసుక్రీస్తు ప్రభువునే గద్దించడానికి సలహా ఇచ్చి తండ్రి చిత్తం నుండి తప్పించడానికి యత్నించినటువంటి పేతురు వలె మా జీవితాల్లో కొందరు నీ చిత్తం నుండి మమ్మల్ని త్వరగా చేయటానికి ప్రయత్నించేవారు ఉంటారని మేము గ్రహిస్తూ ఉన్నాం. దేవా, ఆత్మలో మేము చురుకుదనం కలిగినటువంటి వారంగా సాతాను మమ్ములను ప్రక్కద్రోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నదని ఎరిగి సాతాను ఎదిరించడానికి, గద్దించడానికి మాకు నేర్పించండి. యేసుక్రీస్తు ప్రభు సాతానా పొమ్ము అని గద్దించే రీతిగా మేము సాతాను ఎదిరించడానికి మాకు శక్తిని, వివేకాన్ని, సమయోచితమైనటువంటి సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ ప్రాతకాల సమయంలో వీలు చేసేటటువంటి మీ బిడ్డలు దీవించి, ఈ మాటలు మా కొరకు ఆశీర్వదించి, మా కుటుంబాల కొరకు దీవించి, సాతాను చేత దాడి చేయబడే దినాల్లో ఉన్నటువంటి మేము సాతాను యొక్క మోసము నుండి, మా మనస్సు, మా కన్నులు మమ్మల్ని మోసం చేసేటటువంటి దుస్థితి నుండి, మా సన్నిహితులు మమ్మలను సైడ్ ట్రాక్ చేయాలని ఎత్తిరించేటటువంటి ప్రయత్నాల నుండి మమ్మల్ని కాపాడుకోవటానికి కృప దయచేయమని, మన వద్దుబాటులో విత్తబడినటువంటి వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.